शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి ప్రస్తుతం మేషాది రాశి నుంచి చూసుకుంటే మేషరాశిలో ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితి కర్కాటక రాశి గురువుకి చాలా ఉచ్చస్థితి. అయితే ఇది ఎంతకాలం వరకు ఉంటాడు అంటే అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తదుపరి కాలంలో నవంబర్లో సింహరాశి సంచారం చేస్తారు. నవంబరు నుంచి డిసెంబరు మధ్యకాలం వరకు, అనగా ఇంచుమించు 17-18 తారీఖుల వరకు సింహరాశిలోనే సంచారం చేస్తూ వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెనకకు వస్తాడు. ఇది ఎప్పుడు జనవరి 26వ తారీఖు వరకు, 26 జనవరి ఆఖరి వరకు సమయంలో మళ్ళీ కర్కాటక రాశిలోకి ఆశ్లేష నక్షత్రంలో దాకా, ఆశ్లేష పునర్వసు పుష్యమి 3వ పాదం దాకా వస్తాడు. కాబట్టి ఇలా తదుపరి కాలం అంతా కూడా జూన్, మళ్ళీ 2027 జూన్ 26 వరకు కర్కాటక రాశిలోనే ఉండి 2027 జూన్ 26 తర్వాత సింహరాశిలోకి పూర్తిగా వస్తాడు. కాబట్టి మేషరాశి వారికి ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉంటే మాతృస్థాన సుఖము, సౌఖ్యము, అంటే తల్లి ఆరోగ్యం బాగుంటుంది, గృహయోగం ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఇప్పటిదాకా నడుస్తున్నది ఏంటంటే ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి కాలము తక్కువయ్యి అనుకూలం లేనటువంటి కాలం ఎక్కువగా ఉంది. అంటే శని ప్రభావం చేత. కానీ గురువు ఉచ్చ పొంది ఉండటం వల్ల అర్ధాష్టమ గురువు అయినప్పటికీ కూడా
మేషానికి యోగకారకుడై ఉండటం వల్ల కాస్త సానుకూలతనే కనిపిస్తోంది. అయితే ఇది లగ్న దృష్టి ప్రభావం లేకపోయినప్పటికీ కూడా, అంటే రాశి దృష్టి ప్రభావం లేకపోయినప్పటికీ కూడా, గురువు ఉచ్చబట్టి ఉండటం వల్ల మేషరాశి వారికి కాస్త కార్య విఘ్నం కలిగిన, గృహం ఇంతవరకు కట్టుకొని వాళ్ళకి గృహయోగం కలుగుతుంది. విద్యా సంపన్నంలో కాస్త ఆలస్యమైనా కూడా విద్యా ఉత్తీర్ణత స్థానం పెరుగుతుంది. అట్లానే ప్రయాణాలు బాగా చేస్తారు. దూర ప్రయాణాలతో కాస్త ఆలస్యమైన ఉపయోగకరంగా ఉంటుంది. అలానే లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగా శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాస కలిగినప్పటికీ కూడా లోను యొక్క అవకాశం వచ్చి ఇల్లు కట్టుకునే యోగం పడుతుంది. అలానే కాస్త తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ ఉచ్చస్థానంలో గురువు ఉండటం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆ సందర్భంలో ఉచ్చస్థానంలో గురువు వల్ల వైద్యుల యొక్క సహకారంతో మంచి మందు, అంటే శరీరానికి ఇప్పటిదాకా కాస్త శ్రమతో కూడుకున్నటువంటి మందు, ఏదో ఒక మందు వేసినా శరీరం సహకరించకపోవటం వల్ల శరీరంలో ఆ వ్యాధి అనేటువంటిది సరి అయినటువంటి పాలన తగ్గదు. అందువల్ల ఈ ఉచ్చస్థానంలో గురువు రావటంలో మేషరాశిలో ఉన్న వాళ్ళందరూ, అంటే మేషరాశి వారికి తండ్రికి ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో వ్యాధిగ్రస్తమైనటువంటి మందు సరైన పాళ్ళలో సరిగా పనిచేయని ఎడల ఈ ఉచ్చస్థానంలో గురువు రావటం వల్ల మందు సరైనటువంటి, అంటే వైద్యుడి యొక్క సంప్రదింపులు, ఆరోగ్యం మెరుగుపడటం, సరైన పాళ్ళలో ఖర్చు తగ్గి మంచి మందు దొరకటం, ఇలాంటివన్నీ వస్తాయి. అట్లానే పూర్వపు ఆస్తులు ఏమన్నా ఉంటే కోర్టు నుంచి కానీ ఏమైనా ఇవి ఉంటే బాగా వాటి నుంచి కాస్త వెసులుబాటు ఉంటుంది. ప్రయాణాలు బాగుంటాయి. అలానే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా కాస్త సానుకూలత ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం అంటే ప్రత్యేకించి స్త్రీల విషయంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే కడుపు ఉబ్బరం సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి సమస్యలకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం. కాస్త వివాహ విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. వివాహం కాస్త మళ్ళీ సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడు వివాహ అనుగ్రహం బాగుంటుంది. అలానే ఆయన సంతానానుగ్రహాన్ని కూడా ఇస్తాడు. కాకపోతే కాస్త ఆలస్యంగా సంతానం ఉన్న వాళ్ళకి ఇది కొంత ఉపయోగకరం అని చెప్పవచ్చు. ఇట్లానే మేషరాశి వారికి గురువు చతుర్థంలో ఉండటం వల్ల పెద్దల యొక్క గౌరవం, భగవంతుడి యొక్క అనుగ్రహం బాగుంటుంది. కాబట్టి గురువు మేషరాశిలో 4వ ఇంటికి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల, 4వ ఇంట్లో ఉండటం వల్ల కర్కాటకంలో పూర్వానుగ్రహ యోగం అంటే భగవత్ అనుగ్రహ యోగం, గురువుల అనుగ్రహం అనేటువంటిది బాగా లభిస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పవచ్చు. కాబట్టి వీరు ఒకవేళ గురువు బలాన్ని పెంచుకోవాలంటే దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళటం అనేటువంటి విశేషమైనటువంటి సూచన. ప్రత్యేకించి దత్తాత్రేయుల శ్రీపాద శ్రీవల్లభ స్వయంభూ దత్తాత్రేయుల స్వామివారి దేవాలయాలకు వెళ్తే మాత్రం విశేషంగా గురుబలం పెరిగి ఆదాయం ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణ ఖర్చులు అవి తగ్గుతాయి. విద్యానుగ్రహం బాగుంటుంది. అలానే గృహయోగాలు, మంచి గృహయోగాలు, గృహం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు గృహయోగాలు ఉంటాయి. రుణాలు అనేటువంటి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆదాయాన్ని పెంచుతారు.